పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటివరకు 1760 కోట్ల గ్రాస్ రాబట్టిన పుష్ప 2 బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసేలా 1800 కోట్ల వైపు దూసుకెళ్తోంది. మొత్తంగా సుకుమార్ మాసివ్ టేకింగ్, బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్ కు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు ఐకాన్ స్టార్. అయితే ఇప్పటికే అనౌన్స్ చేసిన ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ ఎప్పుడు అనే విషయాల్లో క్లారిటీ లేదు. కానీ ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం కీలక అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సంక్రాంతికి రిలీజ్ కానున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి చెబుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే బన్నీ త్రివిక్రమ్ కూర్చొని పాత్ర గెటప్, సినిమా సెటప్ విషయాలు చర్చిస్తారు. 2025 మధ్యలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం, 2026లో రిలీజ్ చేస్తామని అన్నారు. అలాగే పుష్ప 2తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. అందుకు తగ్గట్టే ఈ ప్రాజెక్టు భారీగా ఉంటుంది. బన్నీ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గత చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియోను కూడా నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జెట్తో వచ్చే ఈ సినిమాలో VFX పార్ట్ చాలా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇది మొదటి పాన్ ఇండియా సినిమా, అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారు అని ఆయన అన్నారు. కాబట్టి బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టు మామూలుగా ఉండేలా లేదనే చెప్పాలి.